వచ్చేసింది వచ్చేసిందిరా ఆ బొక్కడాలో బిగ్ బాస్ షో వచ్చేసింది. బిగ్ బాస్ సీజన్ 10 లేకి లత్కోర్గళ్ళందరి కాయిల్లో ఒక పురుగుంటది. బిగ్ బాస్ వస్తే చాలు అది కిక్కి 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 అని గోల గోల చేస్తది. अस्सलामुअलैकुम बिग बॉस। हेलो बिग बॉस। हेलो बिग बॉस। हेलो बिग बॉस। हाय बिग बॉस। बिग बॉस। बिग बॉस। बिग बॉस। बिग बॉस। बिग बॉस। అమావాస్య రోజు దెయ్యాలకి మూడొచ్చినట్టు వీళ్ళకి బిగ్ బాస్ వస్తే చాలు ఎక్కడ లేని ఎర్రిపూకుతనమంతా వచ్చి వీళ్ళకి చుట్టేసుకుంటది. ఇక రోత స్టార్ట్. ఫోన్ పట్టు, రీల్స్ కొట్టు. బిగ్ బాస్ పోతా లేకపోతే చస్తా. బిగ్ బాస్ కి పోకపోతే చస్తావా? బిగ్ బాస్ పోతా లేకపోతే చస్తా. ఈ రోజు డే 158. ఆ బిగ్ బాస్ కి పోయి దొబ్బించుకునే బదులు ఇంట్లో కూర్చొని లాలీపాపులు చీక్కుండ్రా, కమ్మగా ఉంటది. వీళ్ళది ఏంటంటే ఊరికే ఆ బిగ్ బాస్ కి పోవాలి, వాడికి హెల్ప్ చేస్తా వీడికి హెల్ప్ చేస్తా అని 50 లక్షలు దొబ్బి గొద్దొప్పుకుంటూ తిరగాలి. మిమ్మల్ని బిగ్ బాస్ లో కాదురా తీసుకుపోయి బడా బాస్ లో వెయ్యాలి. అక్కడ కాయవడది కాకరకాయ ఎవడదని అర్థం కాక మైండ్ దొబ్బి మీరే వచ్చేస్తారు. అయినా కామన్ మ్యాన్ అని ఏంట్రా మీ గోల? పిలిస్తే పోండి. ఒకడు ఆల్రెడీ పోయి రైతు బిడ్డ అని అందరి నోట్లో ఇంత పెద్ద అన్నం ముద్ద పెట్టాడు. ఫస్ట్ పెట్టింది ఎవరికో తెలుసుగా. హౌస్ లోకి వెళ్ళిపోదామనా? మా బాబు గిఫ్ట్ ఇవ్వమన్నారు సార్. అసలు ఇదేమైనా రెడ్ లైట్ ఏరియా అనుకుంటున్నారా ఏంట్రా? ఎవడు పడితే వాడు పోవటానికి. ఎవడో ఒకటిని తీసుకున్నాడని మళ్ళీ కామనర్స్ ని తీసుకోరు. సామాన్యులకు అవకాశం కొన్నిసార్లే వస్తుంది. అండ్ ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు అనే దాన్ని బట్టి కూడా ఇప్పుడు చెప్తాను. 8, 9, 10 కూడా ఉండే అవకాశం ఆర్ వెరీ హై. అచ్చా 10 మంది తీసుకుంటారో లేదో డౌట్ ఉంటేనే ఇలా ఉంటే 10 మంది. ఇప్పుడు స్టార్ట్ అయింది అసలు కాంటెంట్. చలో. నా కంటి నుండి వచ్చే నీటిని మీరు ఎమోషన్ అనుకుంటారు. ఇవి నా ఆనంద బాష్పాలు. హ్యాపీ టీయర్సా? దేనికి? జాబ్ ఏమైనా వచ్చిందా? ఇవి ఎందుకు వచ్చాయో ఒకసారి మీరే చూడండి. బిగ్ బాస్ ప్రోమో వస్తే నువ్వెందుకు ఏడుస్తున్నావురా? అదేదో పక్కింటి బర్రె ఈనితే నీకు ఆనందం వచ్చినట్టు. ఈసారి లోగో చూస్తుంటేనే అర్థమవుతుంది ఈసారి అగ్ని పరీక్ష ఉండబోతుందని. ఓకే బిగ్ బాస్ వచ్చింది, మరి నెక్స్ట్ ఏంటి? ఒక కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడానికి నాకు అన్ని అర్హతలు ఉన్నాయి. వీడి దృష్టిలో కామన్ మ్యాన్ బిగ్ బాస్ లోకి పోవాలంటే స్కిల్స్ ఉండాలి. మరి ఆ పల్లవ్ ప్రశాంత్ గారి దగ్గర ఏం బొచ్చు స్కిల్స్ ఉన్నాయని పోయాడా? అయినా నువ్వు కామన్ మ్యాన్ ఏంట్రా? ఇన్స్టాగ్రామ్ లో 200K, యూట్యూబ్ లో 250K. నువ్వు కామన్ మ్యాన్ అయితే ఆ పీపీ గాడు ఏంటి, అంబానీయా? మా బతుకులేందన్న ఇట్లుండే. అచ్చి. ఈ బిగ్ బాస్ ప్రయాణంలో ఈ రోజు డే 20. మొలకెత్తిన విత్తనాలు తిని జిమ్ లో అడుగు పెట్టాను. ఏంటి? మొలకెత్తిన విత్తనాలు తిని విత్తనాలు మొలకెత్తాయి కానీ నీ ఇత్తులో ఇంకా మొలకెత్తలా. అందుకే మాకు ఈ దరిద్రం. బిగ్ బాస్ సీజన్ 10 లో ఫస్ట్ వీక్ లో ఎలిమినేట్ అయినట్టు కలొచ్చింది. ఓహో, అప్పుడే బిగ్ బాస్ లో నుండి ఎలిమినేట్ అయినట్టు కలలు కూడా వస్తున్నాయి. అబ్దుల్ కలాం కలలు కాను కథలు దెంగకు అన్నాడు, కానీ నువ్వు కలలనే దెంగు. ఈ సీజన్ బిగ్ బాస్ సీజన్ 10 లో మాత్రం కథ వేరుగా ఉంటుంది. ఇలా ఆల్రెడీ ఒకడు కథ వేరుంటది అని బయటకు వచ్చి ఏం చేశాడు? ఆంధ్ర సైడ్ వెళ్ళండి అన్న, ఆంధ్ర సైడ్, తెలంగాణ సైడ్, రాయలసీమ సైడ్ వెళ్ళండి అన్న నా సినిమాకి. వీడికి బిగ్ బాస్ కొత్త ఏం కాదు. ఆల్రెడీ సీజన్ 9 అగ్ని పరీక్షకి పోయాడు. సెలెక్ట్ ఎలా అవ్వాలో టిప్స్ చెప్తాడు, తీసుకోండి. ఎలా మాట్లాడాలంటే నిఖాటుగా, నిటారుగా, చాలా స్పష్టంగా, ముక్కు సూటిగా మాట్లాడండి. అచ్చా అలా మాట్లాడాలా? మరి ఇదేంట్రా జాంగ్రీ? కూర్చో, స్టాండ్, టర్న్ అరౌండ్, ఆ మెడలో వేసుకో, తీసేయి. వంగు అంటే వంగుంటున్నాడు, నించో అంటే నించుంటున్నాడు. డ్రైర్ విప్పి డాన్స్ వేయమన్నా వేస్తాడు. ముందేమన్నాడు? ఎలా మాట్లాడాలంటే నిఖాటుగా, నిటారుగా, ముక్కు సూటిగా. అక్కడేమైంది? ఇలానే మా ఇంటి దగ్గర ఒక కుక్క ఉండేది. గేట్ అవతల ఉన్నంత సేపు గోల. వన్స్ బయటకు వస్తే నేను ఎమోషన్ లో ఉండడం వల్ల ఏమాత్రం అర్థం కాక చెప్పింది చెప్పినట్టు చేయాల్సి వచ్చింది. వీడి బిగ్ బాస్ బోక్ స్టోరీ పక్కన పెడితే వీడి కాంటెంట్ ఉంటది. అది చూస్తే బిగ్ బాస్ ఓడికే మైండ్ దొబ్బిద్ది. బతుకు తెరువుకు మా దేశానికి వచ్చి సినిమా ఛాన్స్ కోసం వచ్చిన నేను రోజులాగానే జిమ్ కు వెళ్ళాను. నేను బిగ్ బాస్ కోసం సిద్ధమవుతున్నాను. డ్రాయర్ మార్చే అంత ఈజీగా కాంటెంట్ మార్చేస్తాడు. అండ్ ఆ వాయిస్ కూడా ఫేక్ చేస్తున్నాడు. జలపాతం నీరు చాలా మంచిది, ఎందుకంటే కొండలను దాటుకుంటూ ఎన్నో మూలికల్ని తాకి వస్తుంది కాబట్టి. నీకిలా కాదురా, నేనిస్తా నీకు వాయిస్ ఓవర్. హలో మిత్రులారా, ఇవాళ నా బిగ్ బాస్ ప్రయాణంలో 69వ రోజు. నేను ఈ రోజు ప్రశాంతంగా తెల్లవారుజామున లేచాను. నెమ్మదిగా మలమూత్రాలకు వెళ్లి కడుక్కోవటం మర్చిపోయా. హిహిహి. సరే, ఆ తర్వాత స్నానం చేయకుండా తూర్పు తిరిగి ఒంగోని సూర్య నమస్కారం చేస్తున్న సమయంలో వెనక నుండి ఒక గాడిద వచ్చి నా గుద్ద అరే, రైతు బిడ్డ అయిపోయాడు, ఆర్మీ బిడ్డ అయిపోయాడు. ఇప్పుడు చూడండి రా ఎవరి బిడ్డ వచ్చిందో. నాగార్జున సార్ ఆర్మీ బిడ్డను తీసుకున్నారు, రైతు బిడ్డను తీసుకున్నారు, ఈ జగన్ బిడ్డను తీసుకోరా సార్?
ఏ అల్లుడు ఇలా వీడియో చేస్తావు కదా నువ్వు న్యాయం జరగాలంటే బిగ్ బాస్ కి వెళ్ళాలి నేను బిగ్ బాస్ లో అడిగి పెట్టాలి నేను వచ్చారా? ఇంతకీ నువ్వెందుకు పోవాలనుకుంటున్నావు? ఏం బిగుతాను అందరూ పోయి ఏం బిగుతున్నారు నేను అదే బిగుదామని పోతాను కప్పు ఎత్తుకొని వద్దామని మీకోసం అయ్యో మాకెందుకులే ఆంటీ కప్పు. ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించుకోవటానికి పోతున్నారు నువ్వు కూడా రా నాతో పాటు ఇద్దరం బీకి కప్పు ఎత్తుకొని వద్దాము బిగ్ బాస్ లో గురించి. మేమెందుకులే గాని ఆ రావణ్ ఫర్ యూ గాడిని తీసుకుపో. నేను బిగ్ బాస్ కి వెళ్తున్నానా ఒకసారి ఇది చూడండి ఇది వేటూలో వచ్చిందంట. పోరా పో, నువ్వు కూడా పో. హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ కి అయితే వచ్చా ఫ్రెండ్స్. నాకు తెలిసి ఈ సీజన్ కి సలార్ 2 కి లింక్ అయితే ఉంది ఫ్రెండ్స్. బిగ్ బాస్ సీజన్ 10 ఆ పేరు వింటేనే నాలో ఒక తెలియలేని వైబ్రేషన్ వస్తుంది. ఏంటి వైబ్రేషన్స్ వస్తున్నాయా? వైబ్రేషన్స్ వచ్చే డివైస్ మీ గర్ల్ ఫ్రెండ్ కి ఆర్డర్ పెట్టకుండా నీకే పెట్టుకున్నావా? ఏంటి అర్థం కాలేదా? ఇఫ్ యు నో యు నో. బిగ్ బాస్ సీజన్ 10 వినడానికి చాలా గౌరవంగా ఉంది. ఒక షో వస్తే దానికి గౌరవంగా ఉండేదేంట్రా? చాలా అప్రిషియేషన్ గా ఉంది. చాలా వినసంపుగా ఉంది. వినసొంపుగా ఉందా? మరి ఇది ఎలా ఉంది? అలా కాదురా ఎరుపు కూడా చాలా వినసంపుగా ఉంది. ఇన్స్టాగ్రామ్ లో వీడికి 340K ఫాలోవర్స్, కానీ వీడి కాంటెంట్ చూస్తే వాంతులు విరోచనాలు రెండు ఒకేసారి వస్తాయి. ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంట్రా? కొంపదీసి బుచ్చిబాబు ఏమైనా? ఇదే వీడి కాంటెంట్. థియేటర్ కి పోతాడు, మూవీ చూడ్డు, ఫ్లాష్ ఆన్ చేసి పిచ్చి పూకు రీల్స్ చేసి పక్కన వాళ్ళకి చిరాకు తెప్పిస్తాడు. వాళ్ళు చూడండి, ఫస్ట్ హాఫ్ కి ఒకడు, సెకండ్ హాఫ్ కి ఇంకొకడు. నీకు ఇలా కాదురా, నిన్నొక్కడనే థియేటర్ లో కూర్చోబెట్టి 10 సార్లు సూపర్ రాజా గారి సినిమా చూపించాలి. దెబ్బకి థియేటర్ కి బావు. సూపర్ రాజా. మళ్ళీ ఈ రోజు చూడండి, అన్నపూర్ణ స్టూడియో గేట్ నంబర్ 1 పెట్టారా? డైరెక్ట్ అన్నపూర్ణ స్టూడియోస్ ముందే సత్రం వేశాడు. నెక్స్ట్ సీజన్ నుంచి అన్నపూర్ణ స్టూడియోస్ ముందే సత్రాలు స్టార్ట్ చేయండి. రైతు బిడ్డ సత్రం, ఆ సత్రం, ఈ సత్రం, నా లవడా సత్రం. చెయ్యి. అగ్ని పరీక్షని ఏదో పెట్టి చచ్చారుగా, మళ్ళా అలా వద్దు. అసలు ఆ బిగ్ బాస్ ఏంటి? పోవాలంటే ఏముండాలి? ఏమొద్దు. పోస్టర్ పెట్టు, కూర్చో, అడుక్కో. బిగ్ బాస్ పోతా లేకపోతే వస్తా. మళ్ళీ వచ్చావా? అసలేం కావాలరా నీకు? దీనికోసం జనవరి 1 నుంచి వెయిట్ చేస్తున్నా. ఇక నన్ను సెలెక్ట్ చేయకుంటే కనుక ఇక సీదా అన్నపూర్ణ స్టూడియోస్ గోడ అయితే దూకుతా, ఏదేమైనా సరే. దూకు, పోయి దూకు. గూడ్స్ బండి ఎక్కిస్తారు. కళ్ళలు వచ్చేటివి కూడా ఎట్లా వస్తున్నాయి అంటే చాలా డేంజర్గా వస్తున్నాయి. నేను ఏదో టాస్క్ చేస్తుంటే నాకు ఏదో దెబ్బ తాకినట్టు, నేను ఏదో కింద పడ్డట్టు. ఒరేయ్, వాడికేమో ఎలిమినేట్ అయినట్టు కలలు, నీకేమో టాస్కుల్లో దెబ్బ తగిలినట్టు కలలు. ఇలాంటివి చూస్తే మాకొస్తున్నాయిరా దెయ్యాలతో ఆడుకుంటున్నట్టు కలలు. సార్ 3 years నుంచి ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ బిగ్ బాస్ 7, బిగ్ బాస్ 8, బిగ్ బాస్ 9. అసలు మీ బాధ ఏంట్రా? 3 సంవత్సరాలు అడుక్కునే బదులు ఒక మూవీ స్టోరీ రాసేయచ్చు. నేను మంచి డైరెక్టర్ అవ్వాలని చాలా ఆలోచనతో ఉన్నాను. అఖిల్ సార్ కోసం మంచి కథ కూడా రాశాను సార్. అది కూడా అయ్యిందా? పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో తీసే అయ్యగారు ఇంకా కోలుకోలేదు. ఇంకా నీకు ఛాన్స్ ఇస్తే ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోవటమే. మీరంతా ఉప్పల బాలుగాడిని చూసి నేర్చుకోండిరా. బిగ్ బాస్ బొక్క అని రోత ఏం చేయట్లేదు. ఈసారి మాత్రం దండం పెడితే బిగ్ బాస్ కి వెళ్ళాలనుకుంటున్నా. పోండి, నీ అక్క అందరూ పోండి. ఇక కాంటెంట్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఘట్టంలోకి వెళ్దాం. అగ్ని పరీక్ష. అగ్ని పరీక్ష అంటే ఏదో గుద్ద కింద మంట పెట్టేది అనుకున్నారు. అంతకు మించి నువ్వు బిగ్ బాస్ లో ఏమైనా పేకాలంటే ముందు ఎక్కడ బేకాలి, ఏం బేకాలంటే ఈ 3 పోటుగాలు చెప్తారు. ఇంతకీ వీళ్ళేం పీకారంటే ముందు బిగ్ బాస్ సీజన్స్ లో పీకారు. ఇప్పుడు బయట ఏం పీకలేక ఇక్కడికొచ్చి పీకుతున్నారు. ఫైనల్ గా ఎవడో ఒకడు ఏదో ఒకటి పేకాలి. అదే అగ్ని పరీక్ష. ఇప్పుడు దీంట్లో నుండి బిగ్ బాస్ లోకి సెలెక్ట్ అవ్వాలంటే టాస్క్లు ఆడాలి. లేకీ షో కాబట్టి టాస్కులు కూడా లేకీగానే ఉంటాయి. పేడ తీసుకొని కొంచెం మొహానికి ఇలా పూసుకో. పేడ. ఇప్పుడు ఈ అగ్ని పరీక్షలో ఒక టాటూ వేసుకోవాలి. మీరు వేసుకోవాల్సిన టాటూ లవడా. టాస్కులు పెడుతున్నారా? దెబ్బ క్రింజిని బయటికి తీస్తున్నారా? అవి ఎవడరా టాస్క్లు అనేది?
అమేజింగ్. వాడెవడ్రా ఇందాక కామన్ మ్యాన్ గా వెళ్ళటానికి స్కిల్స్ ఉన్నాయన్నాడు. బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడానికి నాకు అన్ని అర్హతలు ఉన్నాయి. వీడికి ఈసారి జుట్టు కాకుండా వేరేది కట్ చేయమంటే అప్పుడు తెలిసిద్ది. మొలకెత్తిన విత్తనాలు తిని జిమ్ లో అడుగు పెట్టాను. యచ్చి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఫస్ట్ ఫేస్ క్యామ్ వీడియో కొంచెం అటు ఇటు అయినా అడ్జస్ట్ అయిపోండి అండ్ వీడియోని హైప్ చేసి లైక్ చేయండి. అండ్ ఐ విల్ సీ యూ గైస్ విత్ అనదర్ వీడియో. బాయ్.